హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్. స్టూడెంట్స్, హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి శ్వాస వ్యవస్థ అనే ఒక టాపిక్ గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి. శ్వాసక్రియ, శ్వాసక్రియ, రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్తున్నామండి. ఇక్కడ శ్వాసక్రియ, రెస్పిరేటరీ సిస్టమ్ అంటున్నాం. రెస్పిరేషన్ అంటే ఏంది అసలు మీనింగ్ ఇక్కడ మనకి? శ్వాసక్రియ అంటే ఏందయ్యా అంటే మనం జీర్ణక్రియలో మనం చెప్పుకున్నాం ఒక పాయింట్. సంక్లిష్ట పదార్థాలని సరళ పదార్థాలుగా మార్చే ఒక క్రియ జీర్ణక్రియ అన్న. ఇక్కడ సంక్లిష్ట పదార్థాలు అనేవి సరళ పదార్థాలకు ఎందుకు మారాలని చెప్పాను? సరళ పదార్థం అనేది ప్రతి కణానికి వెళ్ళి శక్తిని ఉత్పత్తి చేస్తుందని చెప్పుకుంటున్నాం కదా. మరి అక్కడ శక్తి ఉత్పత్తి అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ యొక్క సంక్లిష్ట రూపం ఏంటది? గ్లూకోజ్ కదా. ఆ గ్లూకోజ్ ప్రతి కణానికి వెళ్ళి శక్తిని ఉత్పత్తి చేస్తుంది అని చెప్పుకున్నాం మనం డైజెస్టివ్ సిస్టంలో. అయితే ఆ గ్లూకోజ్ అనేది శక్తిని ఉత్పత్తి చేయాలి అంటే ఈ గ్లూకోజ్కి ఆక్సిజన్ అనేది యాడ్ అవ్వాలమ్మా. ఆ ఆక్సిజన్ యాడ్ అయినప్పుడు మాత్రమే ఆ ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ అనేది చర్య జరిపి శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకి శక్తి ఉత్పత్తి కావాలి అంటే ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ ఎలా వెళ్తుంది మన బాడీలోకి? శ్వాసక్రియ జరపడం వల్ల. ఓకే, మరి ఆ శ్వాసక్రియ మన శరీరంలో ఏ విధంగా జరుగుతుంది? ఏ అవయవాల ద్వారా శ్వాసక్రియ జరుగుతుందయ్యా అంటే ఊపిరితిత్తుల ద్వారా జరిగిద్దమ్మా. మరి మన శరీరంలో ఊపిరితిత్తులు అనేవి శ్వాసక్రియ ఎలాగైతే జరుపుతాయో అన్ని యానిమల్స్లో కూడా ఏదో ఒక శ్వాసేంద్రియం ఉంటుంది కదా. మరి అన్ని జీవులలో శ్వాసేంద్రియం ఏంటి? ఆ శ్వాసేంద్రియంతో చర్య జరిపితే ఆ శ్వాసక్రియని ఏమంటారు? ఒక చిన్న టేబుల్ చూద్దాం మనం. ఓకే, చూడండి. జీవి పేరు చూద్దాం. అలాగే ఆ జీవిలో శ్వాసేంద్రియం, జీవిలో శ్వాసేంద్రియం, అలాగే శ్వాసక్రియ రకం. చూడండి, యానిమల్ నేమ్, టైప్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్, టైప్ ఆఫ్ రెస్పిరేషన్. ఫస్ట్ చూడండి, జీవిలో మొదటిది అమీబా, ఏకకణ జీవి అయినటువంటి అమీబా చూద్దాం. అమీబాలో శ్వాసేంద్రియం ఏందయ్యా అంటే ప్లాస్మా త్వచమమ్మ, ప్లాస్మా త్వచం. ఓకేనా? ఆ ప్లాస్మా త్వచమ ద్వారా శ్వాసక్రియ జరిపితే దాన్ని ఏమని చెప్పుకుంటామయ్యా అంటే మనం వ్యాపనము, డిఫ్యూజన్ అంటారమ్మా. వ్యాపనం, డిఫ్యూజన్ అని చెప్పుకుంటాం. అలాగే సెకండ్ వానపాము, జలగ, వానపాము, జలగ. వీటిలో శ్వాసక్రియ జరిపే అవయవం ఏందయ్యా అంటే చర్మం. చర్మం, ఆ చర్మంతో శ్వాసక్రియ జరిపేదాన్ని ఏమంటారయ్యా అంటే చర్మ శ్వాసక్రియ అంటారమ్మా. దాన్ని ఏమంటాం? చర్మ శ్వాసక్రియ అని చెప్పుకుంటాం. అలాగే మూడు కీటకాలు, ఇన్సెక్ట్స్ అన్నాం. కీటకాలు, కీటకాల యొక్క శ్వాసేంద్రియం ఏంటి? వాయునాళము, ట్రాకియా అంటాం. వాయునాళం, ట్రాకియా అంటాం. వాయునాళంతో శ్వాసక్రియ జరిపేదాన్ని ఏమంటాం? వాయునాళ శ్వాసక్రియ అని చెప్పుకుంటారమ్మా. ట్రాకియల్ రెస్పిరేషన్ అని చెప్పుకుంటాం. అలాగే నాలుగు చేపలు, చేపలు మరియు ట్యాడ్పోల్, చేపలు మరియు ట్యాడ్పోల్. ట్యాడ్పోల్ అనేది ఏంటి మనకి? కప్ప యొక్క లార్వా అమ్మ. ట్యాడ్పోల్ అనేది కప్ప యొక్క లార్వా. ఓకేనా? ఆ రెండింటికి కూడా శ్వాసేంద్రియం ఏందయ్యా అంటే మనకి మొప్పలు, మొప్పలు, గిల్స్ అని చెప్పుకుంటాం. మొప్పలు. శ్వాసక్రియ యొక్క రకమైందయ్యా అంటే జల శ్వాసక్రియ, గిల్ రెస్పిరేషన్ అని చెప్పుకుంటాం అమ్మ. అలాగే ఐదు రొయ్యలు మరియు పీతలు. రొయ్యలకి పీతలకు ఒకసారి శ్వాసేంద్రియం ఏందయ్యా అంటే పుస్తకాకార మొప్పలు అంటారమ్మా. పుస్తకాకార మొప్పలు. ఇది కూడా సేమ్ జల శ్వాసక్రియ అని చెప్పుకుంటాం. ఓకే, అలాగే ఆరు తేలు, తేలు పుస్తకాకార ఊపిరితిత్తులు, పుస్తకాకార ఊపిరితిత్తులు. శ్వాసక్రియ రకం పుపుస శ్వాసక్రియ, పల్మనరీ రెస్పిరేషన్ అని చెప్పుకుంటాం. అలాగే ఏడు కప్ప. కప్ప వచ్చేసరికమ్మా రెండు అవయవాలు కలిగి ఉంటుందంటమ్మా. ఒకటి చర్మంతో శ్వాసక్రియ జరిపిద్దంట, అలాగే
ఊపిరితిత్తులతో కూడా శ్వాసక్రియ జరిపిద్దమ్మా. ఇది చర్మంతో జరిపిద్ది, అలాగే ఊపిరితిత్తులతో కూడా జరిపిద్ది. చర్మంతో జరిపితే దాన్ని ఏమంటారయ్యా అంటే చర్మ శ్వాసక్రియ అని చెప్పుకుంటాం. ఊపిరితిత్తులు అయితేనేమో పుపుస శ్వాసక్రియ అని చెప్పుకుంటాం. ఓకేనా? అలాగే 8 పక్షులు, సరీసృపాలు మరియు క్షీరదాలు ఈ 3 కూడా ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరుపుతాయి అంటమ్మా. మరి ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరిపితే దాన్ని ఏమంటాం? పుపుస శ్వాసక్రియ అంటాం. ఇలా పర్టికులర్గా అమ్మ మనకి ఒక మనిషిలోనే శ్వాసక్రియకి సంబంధించిన క్వశ్చన్ రావాలని రూల్ ఏం లేదు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? శ్వాసక్రియ అనేది అన్ని జీవుల్లో జరిగింది. కాబట్టి ఏ జీవిలో ఏ అవయవము శ్వాసక్రియ జరుపుతుంది, ఆ అవయవంతో శ్వాసక్రియ జరిపితే దాన్ని ఏమని చెప్తారు అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మనకి వివిధ జీవుల్లో శ్వాసక్రియ అవయవాలమ్మ. ఆ శ్వాసక్రియ అవయవాలకు సంబంధించిన శ్వాసక్రియ రకం కూడా ఇది. ఈ టేబుల్ బాగా నేర్చుకోండి, మ్యాక్సిమం వస్తే ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం మనిషిలో శ్వాసక్రియ ఏ విధంగా జరిగిందో చూద్దాం. ఓకే, మనిషిలో శ్వాసక్రియ అమ్మ. మనిషిలో శ్వాసక్రియ అనేది 2 ప్రక్రియల ద్వారా జరిగిద్దమ్మా. మనిషిలో శ్వాసక్రియ 2 ప్రక్రియల ద్వారా జరిగిద్ది. ఒకటి ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము అని 2 ప్రక్రియలమ్మా. ఉచ్ఛ్వాసము అంటే గాలిని పీల్చడము అంటాం. నిశ్వాసము అంటే గాలిని వదలడము అంటాం. మరి మనం ఏ వాయువుని పీల్చుకున్నాం, ఏ వాయువుని వదిలేస్తున్నాము అని అడుగుతారమ్మా. మనం ఏ వాయువుని పీల్చుకొని ఏ వాయువుని వదిలేస్తామా అంటే మ్యాక్సిమం మనం పీల్చుకోవడం వరకు చూసుకుంటే అన్ని వాయువుల్ని పీల్చుకుంటాం, వదలడం కూడా అన్ని వాయువులు వదిలేస్తుంటాం. అయితే అందులో పర్టికులర్గా మనం ఏ వాయువుని ఉపయోగించుకుంటామా అంటే ఆక్సిజన్ ఉపయోగించుకుంటాం. ఏ వాయువు బాడీలోంచి బయటకు వస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. అయితే ఎంత పర్సెంటేజ్ వెళ్తుంది, ఎంత పర్సెంటేజ్ వస్తుందో మనకు అవసరం. చూడండి, ఉచ్ఛ్వాస ప్రక్రియలో వచ్చేసరికి ఆక్సిజన్ అనేది సుమారుగా 21% లోపలికి వెళ్ళడం జరుగుతుంటుందమ్మా. అంటే పీల్చుకోవడం జరుగుతుంది, లోపలికి వెళ్తే పీల్చుకోవడం జరిగింది. అలాగే CO2 కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి 0.03% అమ్మ. నైట్రోజన్ కూడా సుమారుగా 78% అమ్మ. ఇంకా ఇతర వాయువులు ఏమైనా ఉంటే అది కూడా 0.1% అనేది ఉంటుందమ్మా. ఇందులో మనం ఆక్సిజన్ వినియోగించుకుంటాం. ఆ ఆక్సిజన్ సుమారుగా ఎంత వినియోగించుకుంటున్నామయ్యా అంటే మనం 21%లో 5% వినియోగించుకుంటామండి. 21%లో 5% యూజ్ చేసుకుంటాం. రిమైనింగ్ 16% అనేది బయటికి వెళ్ళిపోవడం జరిగిద్దమ్మా. అలాగే కార్బన్ డైఆక్సైడ్ 0.03% మనం పీల్చుకుంటాం, బట్ కానీ దాన్ని ఉపయోగించుకోం, లోపలికి వెళ్తాం. ఆల్రెడీ మన బాడీ లోపల కణాల నుంచి కొంత కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావడం జరిగిద్దమ్మా. అది ప్లస్ ఇది మొత్తం కలిసి సుమారుగా 4.4% బయటికి వెళ్ళిపోయిద్దమ్మా. ఇంకా రిమైనింగ్ యాస్టేజ్ లోపలికి వెళ్ళకుండా ఎలా పీల్చుకున్నామో అలాగే బయటకు వచ్చేస్తాయి అమ్మ. ఇట్లా అలాగే బయటికి రావడం జరిగింది. ఇలా మనకి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియల ద్వారా వాయువులు లోపలికి వెళ్ళడము బయటికి రావడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు జరిగేటప్పుడు మన శరీరంలో కూడా కొన్ని కాంట్రాక్షన్ ఎక్స్పాండింగ్స్ జరుగుతుంటాయి అమ్మా. అవి ఎలా అనేది అంటే ప్రాసెస్ చూడండి ఒక్కోసారి మనకి. సపోజ్ ఇవి లంగ్స్ అనుకోండమ్మా, ఓకేనా? ఈ లంగ్స్ దగ్గర నుంచి ఉదర వితానం ఇలా ఉంటుంది. ఇదేమో ఛాతి భాగం, ఇదేమో ఉదర వితానం అంటాం. ఉదర వితానం, ఓకేనా? చూడండి, ఇదేమో ఛాతి భాగం, దీని కింద ఉన్న ఈ పాటు ఉదర వితానం అని చెప్తాం. అయితే ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు జరుగుతాయి. గాలి పీల్చుకున్నా వదిలేస్తున్నాం. అలా పీల్చుకుని వదిలేసేటప్పుడు శ్వాసక్రియ విధానం ఏ విధంగా జరుగుతుంటాయా అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నువ్వు గాలి పీల్చుతున్నావో అంటే ఉచ్ఛ్వాస ప్రక్రియ ఎప్పుడైతే జరుగుతుందో, ఉచ్ఛ్వాస ప్రక్రియ జరిగేటప్పుడు ఛాతి భాగం అనేది ఎక్స్పాండ్ వ్యాకోచం అనేది జరిగిద్దంటాము. వ్యాకోచం జరిగిద్దంట. ఎప్పుడైతే మనకు ఉచ్ఛ్వాస ప్రక్రియ జరుగుతుందో, ఉచ్ఛ్వాస ప్రక్రియ జరిగిందంటే ఏమవుతుంది? ఛాతి భాగం వ్యాకోచిస్తుంది, ఓకేనా? వెంటనే కింద ఉన్న భాగం ఏంటిది? ఉదర వితానం అంటాం. ఉదర వితానం అనేది ఏం చేస్తుంది? సంకోచిస్తుందమ్మ. సంకోచం అనేది జరుగుతుంది. అదే మనం గాలి వదిలేసాం,
గాలి వదిలేసామంటే ఏమవుతుంది మనకి ఆటోమేటిక్గా నిశ్వాస ప్రక్రియ జరిగింది. గాలి వదిలేసినామంటే ఛాతి భాగం సంకోచిస్తుంది, ఉదర వితానం వ్యాకోచింపబడుతుందమ్మా. ఓకేనా? ఎప్పుడైతే మనకి నిశ్వాసం జరుగుతుందో జాగ్రత్త చూడమ్మా, ఉచ్ఛ్వాస ప్రక్రియ జరిగేటప్పుడేమో ఛాతి భాగం అనేది వ్యాకోచింపబడుతుంది, వ్యాకోచిస్తుంది. ఓకేనా? ఉదర వితానం అనేది సంకోచింపబడుతుందమ్మా, సంకోచింపబడుతుంది. అది నిశ్వాస ప్రక్రియ జరిగేటప్పుడు కనుక మనం చూసుకుంటే కంప్లీట్ దానికి ఆపోజిట్లో జరిగింది. ఏంటది? ఛాతి భాగం వచ్చేసరికి ఏమో సంకోచింపబడుతుంది, ఉదర వితానం వచ్చేసరికేమో వ్యాకోచింపబడుతుంది. ఓకేనా? ఇట్లా మనకి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు జరిగేటప్పుడు మన శరీరంలో ఈ మార్పులు గమనించాలమ్మా. ఈ మార్పులు కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? జాగ్రత్త చూడండి, ఉచ్ఛ్వాస ప్రక్రియ జరగడం అంటే గాలి పీల్చడం. గాలి పీల్చే సమయంలో ఏం జరుగుతుంది మనకి? ఛాతి భాగం వ్యాకోచింపబడి ఉదర వితానం సంకోచింపబడుతుంది. ఓకేనా? అది నిశ్వాసం. గాలి వదిలేటప్పుడు ఏమవుతుంది? ఛాతి భాగం సంకోచించబడి అంటే తగ్గిపోతుంది, అలాగే ఉదర వితానం ఏమవుతుంది? వ్యాకోచింపబడుతుంది. ఈ రెండు ప్రక్రియలు జరగడానికి కూడా స్త్రీ పురుషుల్లో కొన్ని అవయవాలు సపోర్ట్ కూడా చేస్తుంటాయమ్మా. బేసిక్గా మనకి ఉదర వితానము ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు జరగడం అనేది దేనివల్ల అంటే ఊపిరితిత్తులు అని చెప్తాం. అంటే శ్వాసక్రియలో పాత్ర వహించే అవయవం ఏదయ్యా అంటే ఊపిరితిత్తులు అని చెప్పుకుంటాం. శ్వాసక్రియలో పాత్ర వహించే ఊపిరితిత్తులు అని చెప్పుకుంటాం కదమ్మా. ఆ ఊపిరితిత్తులు శ్వాసక్రియ జరుపుతాయి. అదే శ్వాసక్రియలో వాటికి సపోర్టింగ్గా కొన్ని ఆర్గాన్స్ కూడా పనిచేస్తాయి అంట. అవేందయ్యా అంటే స్త్రీ పురుషుల్లో గమనిస్తే కనుక స్త్రీలలో వచ్చేసరికి ప్రక్కటెముకలు అనేవి సపోర్ట్ చేస్తాయి అంటమ్మా. ప్రక్కటెముకలు అనేవి సపోర్ట్ చేస్తాయి అంట. పురుషుల్లో వచ్చేసరికి ఏమో ఉదర వితానం అనేది ఊపిరితిత్తులు చేసేటువంటి పనికి సహకరిస్తూ ఉంటాయంటమ్మా. అలా స్త్రీ పురుషుల్లో శ్వాసక్రియకి సహాయపడేటువంటి అవయవం ఏది అంటారమ్మా? స్త్రీలలో వచ్చేసరికి శ్వాసక్రియకి సహాయపడే అవయవం ఏదంటే ప్రక్కటెముకలు, పురుషుల్లో ఉదర వితానం అని చెప్తాం. ఇవి జనరల్ పాయింట్స్ అమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. అసలు శ్వాసక్రియ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, మన వాయువులు ఏ అవయవం ద్వారా తీసుకొని ఏ అవయవాల ద్వారా లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏ అవయవాల నుంచి బయటకు వస్తుందని ఒక వరుస క్రమం ఉంది. ఆ వరుస క్రమం ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, 1 బాహ్య నాసికా రంధ్రాలు, 2 నాసికాగ్రం, 3 అంతరనాసికా రంధ్రాలు, అలాగే గ్రసని, స్వరపేటిక, వాయునాళం, శ్వాసనాళం, శ్వాసనాళికలు, ఊపిరితిత్తులు, వాయుగోణులు మరియు రక్తం. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటంటే శ్వాసక్రియ అవయవాలు లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళేటువంటి అవయవాల యొక్క వరుసక్రమం ఇదంతా కూడా. సపోజ్ ఇక్కడ చూడండి, బాహ్యనాసికా రంధ్రాల నుంచి రక్తం వరకు చూశాను. బాహ్యనాసికా రంధ్రాలు, నాసికాగ్రము, అంతర్నాసికా రంధ్రాలు, గ్రసని, స్వరపేటిక, వాయునాళము, శ్వాసనాళము, శ్వాసనాళికలు, ఊపిరితిత్తులు, వాయుగోణులు, రక్తం. వీటిని మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పుకుంటామయ్యా అంటే ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్, నజల్ క్యావిటీ, ఇంటర్నల్ నాస్ట్రిల్స్, ఫారింక్స్, లారింక్స్, ట్రాకియా, బ్రాంకై, బ్రాంకియోల్స్, లంగ్స్, ఆల్వియోలై అండ్ బ్లడ్. ఓకే, అయితే ఇక్కడ చూస్తే బాహ్యనాసికా రంధ్రాల నుంచి రక్తం వైపుకి అంటే పైనుంచి కిందకి అన్నాం. పైనుంచి కిందకి అంటే బయట నుంచి లోపలికి అని. బయట నుంచి లోపలికి వెళ్ళే వాయువు ఏంటి మనకి? ఆక్సిజన్ కదమ్మా. కాబట్టి పైనుంచి కిందకి వెళ్ళేటువంటి వాయువు ఏంటి అంటే ఆక్సిజన్. కాబట్టి పైనుండి కిందకు ఉన్నటువంటి వరుస క్రమాన్ని ఆక్సిజన్ మార్గంగా మనం చెప్పుకుంటాం. పైన అవయవాల నుంచి కింద అవయవాలకి ఉన్నటువంటి అవయవాల వరుస క్రమాన్ని ఆక్సిజన్ మార్గం మనం చెప్పుకుంటాం. అలాగే కింద అవయవాల నుంచి పైకి వెళ్ళేటువంటి వాయువు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్.
కాబట్టి కింద నుంచి అవయవాల్ని పై వైపుకి వెళ్ళేటప్పుడు వరుస క్రమాన్ని మనం కార్బన్ డైఆక్సైడ్ మార్గంగా మనం చెప్పుకోవచ్చు. చూడండి జాగ్రత్తగా, మనకి ఇక్కడ మీకు అవయవాల యొక్క వరుస క్రమం మీకు చెప్పే కదమ్మా. ఆ అవయవాల యొక్క వరుస క్రమంలో పైన అవయవాల నుంచి కింద అవయవాలకి వెళ్ళే వాయువు ఆక్సిజన్ కాబట్టి దాన్ని ఆక్సిజన్ మార్గంగా మనం చెప్పుకుంటాం. అదే మనం రక్తం దగ్గర నుంచి బాహ్యనాసికా రంధ్రాల నుంచి బయటకు వెళ్ళే వాయువు కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి కింద నుంచి పైకి ఉన్న అవయవాల యొక్క వరుస క్రమాన్ని కార్బన్ డైఆక్సైడ్ మార్గం మనం చెప్పుకుంటాం. మరి ఇప్పుడు వాయువులు అనేవి లోపలికి ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా శ్వాసక్రియ జరుగుతుంది, బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చి ఆక్సిజన్ లోపలికి ఎలా యాడ్ అవుతుంది అనేది ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఓకే చూడండి. ఇవి బాహ్యనాసికా రంధ్రాలు అంటారమ్మా. వీటిని బాహ్యనాసికా రంధ్రాలు. ఓకే, ఈ బాహ్యనాసికా రంధ్రాలని వేరు చేసే ఒక నిర్మాణం ఉంటుందమ్మా. ఇట్లా మన బాహ్యనాసికా రంధ్రాలు ఇవన్నీ కదమ్మా. ఈ రెండు రంధ్రాలను వేరు చేస్తే మధ్యలో ఒక కండరం ఉంటుంది కదమ్మా. ఆ కండరాన్ని ఏమంటారయ్యా అంటే ఆళిందము, నోస్రేజ్ అని చెప్తారమ్మా. ఓకేనా, ఆళిందము అని చెప్తాం. రైట్, ఈ మొత్తం భాగాన్ని మనం నాజల్ క్యావిటీ, నాసికాగ్రం అంటారమ్మా. నాజల్ క్యావిటీ, నాసికాగ్రం అని చెప్తారమ్మా. ఓకేనా, అయితే నాసికాగ్రం దేంతో తయారు చేయబడింది అంటారమ్మా. నాసికాగ్రం అనేది మృదులాస్థితో తయారు చేయబడిందమ్మా. నాసికాగ్రం అనేది మృదులాస్థితో తయారు చేయబడిందమ్మా. మృదులాస్థి అంటే ఏంది? మెత్తటి ఎముకతో కలిగి ఉందని అర్థం కదా. మరి మెత్తటి ఎముకతో కలిగి ఉందన్నప్పుడు నాసికాగ్రంలో ఉన్న ప్రోటీన్ ఏందని అడుగుతారమ్మా. అది మృదులాస్థితో తయారు చేయబడింది కాబట్టి నాసికాగ్రంలో ఉన్న ప్రోటీన్ ఏంటి? కాండ్రిన్. ఏంటమ్మా అది? కాండ్రిన్. నెక్స్ట్, నాసికాగ్రం లోపల రెండు భాగాలు ఉంటాయంటమ్మా. ఒకటి శ్లేష్మస్తరం మరియు రోమాలు అనే భాగాలు ఉంటాయమ్మా. చూడండి జాగ్రత్తగా, మనకి ఇక్కడ నాసికాగ్రంలో రెండు భాగాలు ఉన్నాయి. ఏంటది? శ్లేష్మస్తరము మరియు రోమాలు అని చెప్తున్నాం. అవి రెండు ఏం చేస్తాయి అంటే, శ్లేష్మస్తరము అనేది ఒక జిగటి వంటి పదార్థమైన శ్లేష్మాన్ని రిలీజ్ చేస్తుందమ్మా. శ్లేష్మస్తరం ఏం చేస్తుందమ్మా? ఒక జిగటి వంటి పదార్థమైన శ్లేష్మాన్ని విడుదల చేస్తుంది. ఆ శ్లేష్మం అనేది రోమాలని ఎప్పుడు కూడా తడిగా ఉంచిద్దమ్మా. చూడండి జాగ్రత్తగా, నాసికాగ్రం అనేది ఒక శ్లేష్మస్తరము అనే ఒక భాగాన్ని కలిగి ఉంటుంది, అలాగే రోమాన్ని కలిగి ఉంటుంది. శ్లేష్మస్తరం ఏం చేస్తుంది? శ్లేష్మం అనే ఒక జిగటి వంటి పదార్థాన్ని విడుదల చేయగా ఆ జిగటి వంటి పదార్థం రోమాల్ని తడిగా ఎప్పుడు ఉంచుద్దమ్మా. అలా తడిగా ఉంచడం వల్ల ఉపయోగం ఏంటి? మనం వాయువుని పీల్చుకుంటాం కదా, వాయువుని పీల్చుకున్నప్పుడు వాయువులతో పాటుగా దుమ్ము ధూళి కూడా లోపలికి వెళ్ళేది కదమ్మా. ఆ దుమ్ము ధూళి అనేది రోమాలకి అంటి పెట్టుకునిద్దమ్మా. ఎందుకని? రోమాలు తడిగా ఉంటాయి కాబట్టి. ఆ రోమాలు తడిగా ఉన్న రోమాలు అనేవి ఆ దుమ్ము ధూళిని ఆపివేయడం జరిగింది. దానివల్ల ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంటుందమ్మా. అలా మనకి కలుషితమైన గాలి ఏదైనా ఉంటే వాటిని స్వచ్ఛమైన గాలిగా లోపలికి పంపిస్తూ ఉంటుందమ్మా శ్లేష్మస్తరము మరియు రోమాలు అనేవి. నెక్స్ట్, వాటి నుంచి చిన్నగా బాహ్యనాసికా రంధ్రాల నుంచి అంతర్నాసికా రంధ్రాలకి వాయువులు వెళ్తాయమ్మా. ఇట్లా ఈ బాహ్యనాసికా రంధ్రాలని అంతర్నాసికా రంధ్రాలని, ఓకేనా, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ అంతర్నాసికా రంధ్రాలు ఉన్నాయి. ఇదేమో ఆస్యకుహరం, ఇది ఆస్యకుహరం. అంతర్నాసికా రంధ్రాలని ఆస్యకుహరాన్ని రెండింటినీ వేరు చేస్తూ ఇక్కడ అంగిలి అనేది ఒకటి ఉంటుందమ్మా. ప్యాలెట్ అంటాం, అంగిలి ప్యాలెట్ అంటాం. ఓకేనా, ఆ అంగిలి తర్వాత ఈ అంతర్నాసికా రంధ్రాలు మొత్తం కూడా గ్రసని దగ్గరికి వచ్చి చేరతాయమ్మా. దీన్ని గ్రసని అంటాం, గ్రసని అంటాం. చూడండి, ఆల్రెడీ మీకు జీర్ణ వ్యవస్థలో ఒక పాయింట్ చెప్పానమ్మా. గ్రసని అనేది ఆహార వాయు మార్గాల కూడలి అంటారని చెప్పాను కదా. గ్రసని అనేది అని ఏం చెప్పాను? ఆహార వాయు మార్గాల కూడలి అని. ఎందుకన్నా నేను మనం జీర్ణ వ్యవస్థలో చెప్పుకున్నాం
ఆ నోటి ద్వారా వచ్చే ఆహారము అక్కడే కలిసింది. ఇప్పుడు ముక్కు ద్వారా వచ్చే వాయువులు ఇక్కడే కలుస్తున్నాయి. కాబట్టి దాన్ని ఏమంటాం? ఆహార వాయు మార్గాల కూడలిగా మనం చెప్పుకుంటాం. అంటే గ్రసనలో ఆహారం వాయువులు రెండూ ఉన్నాయి. ఇప్పుడు ఏం కావాలి? రెండు సపరేట్ అవ్వాలి. ఆ రెండింటిని సపరేట్ చేసేది ఏదయ్యా అంటే గ్రసన కింద ఒక జత స్వరతంత్రులు కలిగిన స్వరపేటిక అనేది ఒకటి ఉంటుందమ్మా. గ్రసన కింద ఒక జత స్వరతంత్రులు కలిగిన స్వరపేటిక అనేది ఒకటి ఉంటుంది. ఆ స్వరపేటిక అనేది ఏం పని చేస్తుందంటే, ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. నేను క్లాస్ చెప్తుంటే అందరూ వింటున్నారు కదమ్మా. అంటే నా వాయిస్ అనేది ఒకటి వినిపిస్తుంది కదా. నాకు ఆ వాయిస్ని ఇచ్చేది ఏదయ్యా అంటే ఇదేనమ్మా స్వరపేటిక. దీన్ని లారింగ్స్ అని చెప్పుకుంటాం ఇంగ్లీష్లో. ఈ స్వరపేటిక వల్ల మనకి శబ్దాలు అనేవి రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం శబ్దపేటిక అని కూడా అనొచ్చమ్మా. దీన్ని ఏమంటాం? దీన్ని శబ్దపేటిక, శబ్దపేటిక అని కూడా అనొచ్చమ్మా. ఓకేనండి. సౌండ్ బాక్స్ అంటాం ఇంగ్లీష్లో. సౌండ్ బాక్స్ అవన్నీ ఒక పెయిర్ ఆఫ్ వోకల్ కార్డ్స్ రెండు ఒక జత స్వరతంత్రులు కలిగినటువంటి ఒక స్వరపేటిక తయారై ఉంటుందమ్మా. అయితే ఇక్కడ ఒకసారి చూడండి, స్వరపేటిక వల్ల మనకు శబ్దాలు వస్తున్నాయి కాబట్టి శబ్దపేటిక అని చెప్పుకున్నాం, బాగానే ఉంది. ఇక్కడ గ్రసనలు ఏమున్నాయి? ఆహారం వాయువులు రెండు ఉన్నాయి కదమ్మా. మరి గ్రసనలో ఉన్న ఆహార వాయువులు రెండిట్లో ఇప్పుడు స్వరపేటికలోకి ఆహారం రావాలా వాయువులు రావాలంటే వాయువులు అనేవి రావాలమ్మా కదా. ఇప్పుడు ఆ గ్రసన నుంచి ఆ వాయువులు ఆహారం రెండు సపరేట్ అవ్వాలి అంటే అక్కడ రెండింటిని సపరేట్ చేసే భాగం ఒకటి ఉండాలి. అదేందయ్యా అంటే స్వరపేటిక పైన ఒక టోపీ వంటి నిర్మాణం ఒకటి ఉంటుందమ్మ. ఇట్లా స్వరపేటిక పైన ఒక క్యాప్ లైక్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనమాట, టోపీ వంటి నిర్మాణం. ఆ టోపీ వంటి నిర్మాణాన్ని ఏమంటారయ్యా అంటే ఎపిగ్లోటిస్ అంటారమ్మ. దాన్ని ఎపిగ్లోటిస్. ఓకేనా? ఎపిగ్లోటిస్ అంటారమ్మ దాన్ని. ఓకేనా? ఆ ఎపిగ్లోటిస్ అనేది ఏం చేస్తుందయ్యా అంటే ఆహార వాయు మార్గాల్ని వేరు చేస్తుందమ్మా. ఎప్పుడైతే గ్రసన నుంచి ఆహార వాయులు రెండూ వచ్చి ఈ ఎపిగ్లోటిస్ని టచ్ చేస్తాయో ఆ ఎపిగ్లోటిస్ ఏం చేస్తుందంటే ఆహారాన్ని ఆహార వాయువులోకి నెట్టేస్తుంది అనమాట. ఆహార వాయువులు నెట్టేయడము వాయువుని వాయునాళలోకి పంపడము చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ స్వరపేటిక నుంచి ఒక గొట్టం వంటి నిర్మాణం వస్తుందమ్మ. ఇట్లా స్వరపేటిక నుంచి ఒక గొట్టం వంటి నిర్మాణం వస్తుందమ్మా. ఆ గొట్టం వంటి నిర్మాణాన్ని ఏమంటారయ్యా అంటే వాయునాళం అంటారమ్మా. వాయునాళం, ట్రాకియా అంటారమ్మా. ట్రాకియా అంటాం. ఈ వాయునాళం అనేది మృదులాస్థితో తయారు చేయబడిద్దమ్మా. ఇది కూడా మృదులాస్థితో తయారు చేయబడిద్దమ్మా. మరి మృదులాస్థి అని అంటే ఇది కూడా దీంట్లో కూడా ప్రోటీన్ ఏమున్నట్టు? క్యాండ్రిన్. దీంట్లో కూడా ప్రోటీన్ ఏముంటుందమ్మా? క్యాండ్రిన్ అనే ఒక ప్రోటీన్ కలిగి ఉంటుందమ్మా. ఇది కూడా క్యాండ్రిన్ అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఈ వాయునాళం ఏమో మెత్తగా ఉంటుంది. మృదులాస్థి అంటే మెత్తడి ఎముక. మరి మెత్తడి ఎముక అయినటువంటి మృదులాస్థి ఎముకతో తయారైన వాయునాళం అనేది లోపల వాయువును రవాణా చేస్తుంది. ఇట్లా లోపల నుంచి బయటికి కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది, బయట నుంచి కిందకి ఆక్సిజన్ వెళ్తుంది. అలా వాయువులు రవాణా జరిగేటప్పుడు పొర్రపాటున వాయునాళం ముడుచుకుపోయింది అనుకోమ్మా. ఏమైంది? ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్తుంది. మరి ఆక్సిజన్ లోపలికి వెళ్ళకపోతే మనం బతుకుతామంటే మనం బతకలేమమ్మా. మరి అలాంటి వాయునాళం ముడుచుకుపోకూడదు. అలాంటి వాయునాళం ముడుచుకుపోకుండా రక్షణ కల్పిస్తూ సి ఆకారపు ఉంగరాల వంటి నిర్మాణాలు ఉంటాయమ్మ. ఇట్లా చూడండి, వాయునాళం ముడుచుకుపోకుండా రక్షణ కల్పిస్తూ ఈ విధంగా సి ఆకారపు ఉంగరాల వంటి నిర్మాణాలు ఉంటాయమ్మా. వాయునాళం ముడుచుకుపోకుండా రక్షణ కల్పిస్తూ సి ఆకారపు ఉంగరాల వంటి నిర్మాణాలు ఉంటాయమ్మా ఇక్కడ. ఓకేనండి. నెక్స్ట్ ఈ వాయునాళం కొంచెం దూరం అలా పైనుంచి రెండు శ్వాసనాళాలుగా విడిపోయిద్దాం. ఇట్లా వాయునాళం ముడుచుకుపోకుండా రక్షణ కల్పిస్తూ రక్షణ కల్పించేవేయమ్మా సి ఆకారపు ఉంగరాల వంటి నిర్మాణాలు కదా. ఆ వాయునాళం కొంచెం దూరం పయనించిన తర్వాత రెండు శ్వాసనాళాలుగా విడిపోతాయి. వీటిని శ్వాసనాళాలు అంటాం. ఈ శ్వాసనాళాలు దేంట్లోకి వెళ్తున్నాయి? రెండు కూడా రెండు ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి అమ్మ. ఇట్లా ఈ రెండు కూడా ఊపిరితిత్తులు అంటామండి. వీటిని ఊపిరితిత్తులు అంటాం. చూడండి, ముందు ఊపిరితిత్తులకి జనరల్ పాయింట్స్ ఏంటో చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు ఆ ఊపిరితిత్తులు ఏం చేస్తే చూద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి. ఊపిరితిత్తుల యొక్క స్థానం ఎక్కడ ఉంటాయి? ఊపిరితిత్తులు అనేవి
మనకి ఛాతీ భాగాన ఉంటాయి, ఉరకుహరంలో ఉంటాయి కదా. ఈ ఉరకుహరంలో గుండె ఉన్నటువంటి ప్రదేశంలో అటు ఇటుగా ఉంటాయి కదమ్మా. ఆ ప్లేస్ని ఏమన్నాం? మీడియాస్టీనం. ఊపిరితిత్తులు ఉన్నటువంటి స్థానం మీడియాస్టీనం. అలాగే ఊపిరితిత్తుల యొక్క అధ్యయనాన్ని ఏమంటాం? ఊపిరితిత్తుల యొక్క అధ్యయనాన్ని పల్మోనాలజీ అని చెప్పుకుంటారమ్మా. ఊపిరితిత్తుల యొక్క అధ్యయనాన్ని ఏమంటాం? పల్మోనాలజీ అని చెప్పుకుంటాం. ఓకే. అలాగే ఊపిరితిత్తుల యొక్క ఆకారం ఏంటి అంటారమ్మా? త్రిభుజాకారం. త్రిభుజాకారం. అలాగే ఊపిరితిత్తుల యొక్క బరువు ఎంత అంటారమ్మా? 0.95 kgs ఉంటుందమ్మా. 0.95 kgs ఉంటుంది. అలాగే ఊపిరితిత్తుల్ని ఆవరించి ఒక పొర ఉంటుందంటమ్మా. ఇట్లా ఊపిరితిత్తుల్ని ఆవరించి ఉండే ఒక పొర ఉంటుందమ్మా. ఆ పొరని ప్లూరా అంటారమ్మా. ఊపిరితిత్తులను ఆవరించి ఉన్న పొర ఏందమ్మా? ప్లూరా అని చెప్పుకుంటాం. ఓకేనా. అలాగే ఊపిరితిత్తుల యొక్క రంగు చిన్నపిల్లల్లో వచ్చేసరికి ఏమో పింక్ కలర్లో బాగా కనపడుతుంటాయి అమ్మ. పెద్దవారిలో వచ్చేసరికి ఏమో గ్రే కలర్ బూడిద రంగులో కనిపిస్తాయి అంటమ్మా. బూడిద రంగులో ఉంటాయంట. ఓకేనా. బరువు ఎంత? 0.95 kgs యావరేజ్గా ఉంటుందంటమ్మా. లేదా ఇండివిజువల్ కడితే ఒక్కోసారి మీకు 560 to 680 grams అని కూడా అడుగుతుంటారమ్మా. ఒక్కోసారి అది కూడా ఆన్సర్ చేయొచ్చు మనం. ఇది కాకుండా ఉంటే 560 to 680 grams అని కూడా అడుగుతుంటారు. ఓకేనా. అలాగే ఊపిరితిత్తులు మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదమ్మా. ఇది కుడివైపుది అంటారండి. ఇది కుడివైపుది, ఇదేమో ఎడం వైపుదమ్మా. ఇలా 2 ఉంటాయి. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటారమ్మా. ఒక్కోసారి రెండిట్లో ఏది పెద్దదయ్యా అంటే కుడివైపుది పెద్దది అంటమ్మా. ఎందుకయ్యా అంటే ఎడం వైపు గుండె అనేది ఎక్కువగా స్థానాన్ని ఆక్రమించి ఉంటుందమ్మా. ఇట్లా ఇది హార్ట్. ఎడం వైపు గుండె ఎక్కువగా ఆక్రమించి ఉంటుంది కాబట్టి కుడివైపుది పెద్దగా ఉంటుంది. అంతేకాదమ్మా, కుడివైపు ఉన్నటువంటి ఊపిరితిత్తులో ఇలా 1, 2, 3 తమ్మెలు కలిగి ఉంటాయి అంటమ్మా. కుడివైపు ఉన్న దాంట్లో 3 తమ్మెలు ఉంటాయంటమ్మా. అలాగే ఎడం వైపు వచ్చేసరికి దాంట్లో ఏమయ్యా అంటే ఇలా 1, 2 కేవలం 2 తమ్మెలు మాత్రమే ఉంటాయమ్మా. తమ్మెలు అంటే చిన్న గదులు వంటి నిర్మాణాలు అని అర్థం. 2 తమ్మెలు కలిగి ఉంటాయి అనమాట. ఓకేనా. ఇలా ఊపిరితిత్తులు అనేవి ఈ విధంగా ఉంటాయి. అయితే ఊపిరితిత్తుల యొక్క పని ఏంటి? అసలు వాయువుని పీల్చుకొని వదిలేయడం కదా. అయితే ఊపిరితిత్తులు సుమారుగా ప్రతిరోజు ఎంత పరిమాణపు వాయువుల్ని తీసుకొని వదిలేయగలదు అంటారు. ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం అంటమ్మా సుమారుగా వచ్చేసరికి ఈ ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం సుమారుగా 5800 మిల్లీలీటర్ల వాయువుని ప్రతిరోజు పీల్చుకొని వదిలేయగల శక్తి దానికి ఉందంట. ఓకేనా. మన శరీరంలోని ఊపిరితిత్తులు అనేవి ప్రతిరోజు కూడా 5800 మిల్లీలీటర్ల వాయువుని పీల్చుకొని వదిలేయగల శక్తి దానికి ఉందంట. కానీ ప్రతిరోజు కూడా ఊపిరితిత్తులు అనేవి కేవలం 500 మిల్లీలీటర్ల వాయువు మాత్రమే పీల్చుకొని వదిలేస్తున్నాయి అమ్మ. జాగ్రత్త చూడండి. ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం వాటి యొక్క కెపాసిటీ ఎంత అయ్యా అంటే 5800 మిల్లీలీటర్ వాయువుని పీల్చుకొని వదిలేయగల శక్తి దానికి ఉంది. కానీ ప్రతిరోజు ఎంత తీసుకుంటుంది? 500 మిల్లీలీటర్ల వాయువుని మాత్రమే పీల్చుకొని వదిలేయగలుగుతుందంటమ్మా. అయితే ఊపిరితిత్తుల శ్వాసక్రియ జరిగిపోగా స్థిరంగా సుమారుగా 1200 నుంచి 1400 మిల్లీలీటర్ల వాయువు స్థిరంగా ఊపిరితిత్తుల్లోనే ఉంటుందంటమ్మా. స్థిరంగా ఊపిరితిత్తుల్లోనే 1200 నుంచి 1400 మిల్లీలీటర్ వాయువు అనేది ఉంటుందంట. ఓకేనా. అది ఊపిరితిత్తులు చేసేటువంటి పని. ఓకే. అయితే ఆ ఊపిరితిత్తుల లోపల వాయువులు ఎలా వెళ్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 2 ఊపిరితిత్తుల్లోకి శ్వాసనాళాలు వచ్చినాయి కదమ్మా. ఇప్పుడు ఆ శ్వాసనాళాలు అనేవి అనేక శ్వాసనాళికలుగా విడిపోయిద్దంటాం. ఇట్లా శ్వాసనాళాలు అనేవి అనేక శ్వాసనాళికలుగా విడిపోతాయి అమ్మ. ఇట్లా ఓకేనా. వీటిని శ్వాసనాళికలు అంటాం. శ్వాసనాళికలు అంటాం. ఓకేనా. ఈ శ్వాసనాళికలు అన్నీ కూడా ఒక చిన్న గదుల్లోకి వెళ్తాయమ్మ. ఇలా గదుల్లోకి వెళ్తాయమ్మ. ఓకేనా. ఈ విధంగా గదులు కొన్ని ఉంటాయి, వాటిలోకి వెళ్తాయి అనమాట శ్వాసనాళికలు అనేవి. ఇట్లా ఈ గదులను ఏమని చెప్పుకుంటారయ్యా అంటే వాయుగోణులు అని చెప్పుకుంటాం. ఆ గదుల్ని వాయుగోణులు అని చెప్పుకుంటాం. అయితే ఈ వాయుగోణుల యొక్క పని ఏందయ్యా అంటే ఇక్కడ చూడమ్మా,
ఈ శ్వాసనాళికలు అనేవి ఏమైతే ఉన్నాయో అవి వాయుగోణులకు వెళ్ళినమ్మటే ఈ వాయుగోణుల లోపల రక్తనాళాలు అనేవి ఉంటాయమ్మ. ఆ రక్తనాళం లోపల ఈ వాయుగోణులు ఏం చేస్తాయంటే రక్తంలో ఉన్నటువంటి CO2ని బయటికి పంపించి ఈ శ్వాసనాళికల ద్వారా వచ్చిన ఆక్సిజన్ని రక్తంలో కలిపేస్తాయి అమ్మ. వాయుగోణుల యొక్క పని ఏందమ్మా? వాయుగోణులు అనేవి ఏం పని చేస్తాయి అంటే రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని శ్వాసనాళాలకు ఇచ్చి ఆ శ్వాసనాళికలు ఏం చేస్తున్నాయి, అవి తీసుకొచ్చిన ఆక్సిజన్ని రక్తంలో కలిపేస్తాయి. అట్లా వాయుగోణుల యొక్క పని ఏందయ్యా అంటే రక్తంలో వాయువుల మార్పిడిలో ప్రధాన పాత్ర వేస్తాయి అమ్మ. వాస్తవంగా మీకు ఇందాకేం చెప్పాను, శ్వాసక్రియల పాత్ర వహించే ఊపిరితిత్తులు అని చెప్పుకున్నాం కదా. వాస్తవంగా ఊపిరితిత్తుల లోపల శ్వాసక్రియ జరిపేటువంటి అవయవం ఏంటి అసలు? వాయుగోణులు. అందుకని వాయుగోణులు ఏమని చెప్పుకుంటామంటే మనం ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటారమ్మా. నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు అంటారమ్మా. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ది లంగ్స్గా చెప్పుకుంటాం ఆల్వియోలైన్. ఎందుకని? అసలు రక్తంలో వాయువుల మార్పులో ప్రధాన పాత్ర వహించేది వాయుగోణులు కాబట్టి. ఓకేనా? ఇది మనకి శ్వాసక్రియకి సంబంధించిన టాపిక్ అమ్మా. అయితే ఇక్కడ మనకు ప్రతి నిమిషము కూడా శ్వాసక్రియ జరుగుతూనే ఉంటుందమ్మా. మరి ఆరోగ్యవంతుని మానవుడిలో సుమారుగా నిమిషానికి శ్వాసక్రియ రేటు ఎంత ఉంటుంది అంటారమ్మా. ఆరోగ్యవంతుని మానవుడు నిమిషానికి శ్వాసక్రియ రేటు ఎంత ఉంటుంది అంటారు. హెల్తీ హ్యూమన్ బాడీలో ఒకసారికి సుమారుగా 18 సార్లు ఉంటుందమ్మా నిమిషానికి. ఆరోగ్యవంతుని మానవుడు శ్వాసక్రియ రేటు 18 సార్లు ఉంటుంది. అదే ఏజ్ని బట్టి కనుక మనం చూసుకుంటే చూడండి, న్యూలీ బోర్న్ బేబీ అప్పుడే పుట్టిన శిశువు కనుక చూస్తే సుమారుగా 32 సార్లు ఉంటుందంట. అదే 5 సంవత్సరాల బాలుడిలో కనుక మనం చూస్తే 26 సార్లు ఉంటుందంట. అలాగే 25 సంవత్సరాల బాబులో చూస్తే 15 సార్లు ఉంటుందంట. 50 సంవత్సరాల వ్యక్తిలో కనుక మనం చూస్తే 18 టైమ్స్ ఉంటుందంటమ్మా. ఇట్లా వయసును బట్టి శ్వాసక్రియ రేటు మారిపోతూ ఉంటుందమ్మా. ఓకేనండి. అలాగే కొంతమంది అడుగుతుంటారు, బాగా పరుగు పందెంలో పాల్గొన్నప్పుడు మనకి అలసట అనే ఫీలింగ్ వస్తుంది, అదేంటి అని అంటారమ్మా. ఇక్కడ చూడండి, మనం కొన్ని సిచ్యువేషన్ బట్టి చూద్దాం. కొన్ని సిచ్యువేషన్లో డాబా ఎక్కి దిగినప్పుడు కానీ పరిగెత్తినప్పుడు కానీ అలసిపోతుంటాం కదమ్మా. ఆ అలసిపోవడానికి ఒక రీజన్ ఉంది. ఏందయ్యా అంటే ఎప్పుడైతే మనం పరిగెడుతూ ఉంటామో ఆవేశపడుతుంటామో మనకు తెలియకుండా కండరాలు అలసిపోతుంటాయి. దానికి రీజన్ కండరం లోపల ఉన్నటువంటి గ్లూకోజ్ ఉంటుందమ్మా. కండరం లోపల గ్లూకోజ్ అనేది ఎప్పుడు కూడా ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిపి శక్తిని ఉత్పత్తి చేయాలి. కానీ మీరు ఎప్పుడైతే పరిగెడుతూ ఉంటారో ఆ సిచ్యువేషన్లో ఈ గ్లూకోజ్ ఆక్సిజన్ లేనప్పుడు శ్వాసక్రియ జరిపిద్దాం, అంటే అవాయు శ్వాసక్రియ జరిపిద్ది. ఎప్పుడైతే అవాయు శ్వాసక్రియ జరుగుతుందో ఈ గ్లూకోజ్ అనేది లాక్టిక్ ఆమ్లంగా మారిపోతుందమ్మా. లాక్టిక్ యాసిడ్గా మారిపోతుంది. ఆ లాక్టిక్ యాసిడ్ ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడు మనకు తెలియకుండానే కండరాలు అలసిపోయినాయి అనే ఫీలింగ్ వస్తుంది. ఎమ్మటే రిలాక్స్ అయిపోతాం మనం. ఓకే, ఆ రిలాక్స్ అయినప్పుడు ఏమవుతున్నాయి అంటే మనకి ఒక అరగంట తర్వాత మళ్ళీ లాక్టిక్ యాసిడ్ మళ్ళీ గ్లూకోజ్గా మారి మన ఎనర్జీ మనకి ఇచ్చేస్తుందమ్మా. అలా మన జంతువుల్లో సరే కొన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా రెస్పిరేషన్లో కూడా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇది కంప్లీట్గా మనకి శ్వాస వ్యవస్థకు సంబంధించమ్మా. ఓకే, నెక్స్ట్ వీడియోలో విసర్జక వ్యవస్థ గురించి చూద్దాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.